బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ మూడవ సంపుటి పుస్తకం 49 శాంతి స్థాపన సంచిక 855. సహల్ బిన్ సాద్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం బనీ అమ్ర్ బిన్ ఔఫ్ తెగ ప్రజల మధ్య ఒక వివాదం చెలరేగింది. వారి మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రవక్త గారు తన సహచరులలో కొందరితో కలిసి వారి వద్దకు వెళ్ళారు. నమాజ్ సమయం ఆసన్నమైనప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాలేదు. బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు నమాజ్ కోసం అజాన్ పిలుపును పలికారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాలేదు కాబట్టి బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారి వద్దకు వెళ్ళి, నమాజ్ సమయం ఆసన్నమైంది మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆలస్యం చేస్తున్నారు, మీరు ప్రజలకు నమాజ్ చేయిస్తారా అని అడిగారు. అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు అవును, నీ కోరిక అని బదులిచ్చారు. కాబట్టి బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు నమాజ్ యొక్క ఇకామా పలికారు మరియు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు ఇమామత్కు ముందుకు వెళ్ళారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వరుసల మధ్య నడుస్తూ వచ్చి మొదటి వరుసలో చేరారు. ప్రజలు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. మరీ ఎక్కువగా కొట్టారు. అబూబకర్ నమాజ్లో అటు ఇటు చూసేవారు కాదు. కానీ అతను వెనక్కి తిరిగి చూడగా ప్రవక్త తన వెనక నిలబడి ఉన్నారు. ప్రవక్త గారు అతను ఉన్న చోటనే నమాజ్ కొనసాగించమని చేతితో సైగ చేశారు. అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు తన చేయి పైకెత్తి అల్లాహ్ను స్తుతించి ఆ తర్వాత మొదటి వరుసలో వచ్చే వరకు వెనక్కి తగ్గారు. ప్రవక్త గారు ముందుకు వెళ్ళి ప్రజలకు నమాజ్ నడిపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ ముగించిన తర్వాత ప్రజల వైపు తిరిగి ఇలా అన్నారు, ఓ ప్రజలారా, నమాజ్ సమయంలో మీకు ఏదైనా జరిగితే చప్పట్లు కొట్టడం ప్రారంభించండి. ప్రజలారా, నమాజ్ సమయంలో మీకు ఏదైనా జరిగితే చప్పట్లు కొట్టడం ఎందుకు ప్రారంభిస్తారు? నిజానికి చప్పట్లు కొట్టడం కేవలం స్త్రీలకు మాత్రమే అనుమతించబడింది. మీలో ఎవరికైనా నమాజ్లో ఏదైనా జరిగితే అతను సుబహానల్లాహ్ అని పలకాలి. ఎందుకంటే అతను అలా పలకడం విన్నవారు అతని వైపు దృష్టి సారిస్తారు. ఓ అబూబకర్, నేను నిన్ను నమాజ్ కొనసాగించమని సైగ చేసినప్పుడు ప్రజలకు నాయకత్వం వహించకుండా నిన్ను ఏది నిరోధించింది? అబూబకర్ ఇలా సమాధానం ఇచ్చారు, ప్రవక్త గారి ముందు అబూ కుహాఫా కుమారుడు నమాజ్కు నాయకత్వం వహించడం తగదు. సంఖ్య 856. అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారితో ఇలా అనబడింది, మీరు అబ్దుల్లా బిన్ ఉబైని చూస్తే బాగుండును. కాబట్టి ప్రవక్త గారు ఒక గాడిదపై అతని వద్దకు వెళ్ళారు. మరి ముస్లింలు ఉప్పుతో నిండిన బీడు భూమిపై నడుస్తూ ఆయనను అనుసరించారు. ప్రవక్త గారు అబ్దుల్లా బిన్ ఉబై వద్దకు చేరుకున్నప్పుడు అతను ఇలా అన్నారు, నాకు దూరంగా ఉండు. అల్లాహ్ సాక్షిగా నీ గాడిద దుర్వాసన నాకు హాని కలిగించింది. దానికి ఒక అన్సారీ వ్యక్తి అబ్దుల్లాతో ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ ప్రవక్త గాడిద వాసన నీ వాసన కన్నా మేలు. దానికి అబ్దుల్లా తెగకు చెందిన ఒక వ్యక్తి అతని మీద కోపగించగా ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీనివల్ల వారి స్నేహితులకు కోపం వచ్చి 2 వర్గాల కర్రలతో చెప్పులతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఈ కింది దైవిక వాక్యం అవతరించిందని మాకు తెలియజేయబడింది. విశ్వాసులు 2 వర్గాలుగా కొట్టుకోవడం మొదలుపెడితే వారి మధ్య శాంతి నెలకొల్పండి. సూరా 49, 9వ ఆయత. హదీస్ 857. ఉమ్మె కుల్తుమ్ బిన్ ఉక్బా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఆమె అల్లాహ్ ప్రవక్త ఇలా అనడం వినింది, మంచి సమాచారాన్ని కల్పించడం ద్వారా కానీ మంచి మాటలు చెప్పడం ద్వారా కానీ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పేవాడు అబద్ధీకుడు కాదు. హదీస్ 858. సహల్ బిన్ సాద్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి కూబా ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకునేంత వరకు పోరాడుకున్నారు. ఈ విషయం అల్లాహ్ ప్రవక్తకు తెలియగానే ఆయన ఇలా అన్నారు, వారి మధ్య రాజీ తీర్చడానికి మనం వెళ్దాం. సంఖ్య 859. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం ఈ కింది వచనం, ఒకవేళ ఒక స్త్రీ తన భర్త నుండి క్రూరత్వం లేదా పరిత్యాగం జరుగుతుందనే భయంతో ఉంటే, అనగా భర్త తన భార్యలో వృద్ధాప్యం వంటి ఏదైనా ఇబ్బందికరమైన విషయాన్ని గమనించి ఆమెకు విడాకులు ఇవ్వాలనుకుంటే, కానీ ఆమె తనను ఉంచుకోమని మరియు తన ఇష్టానుసారం పోషించమని అతన్ని కోరితే, వారి అటువంటి ప్రతిపాదనకు రాజీ పడితే వారిపై ఎలాంటి నింద లేదు. సంఖ్య 860. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు మరియు జైద్ బిన్ ఖాలిద్ అజ్-జుహానీ రజియల్లాహు తఆలా అన్హుమాల కథనం ప్రకారం ఒక బెదూయిన్ వచ్చి, ఓ ప్రవక్త, అల్లాహ్ చట్టాల ప్రకారం మా మధ్య తీర్పు చెప్పండి అన్నారు. అతని ప్రత్యర్థి లేచి, అతను చెప్పింది నిజమే, అల్లాహ్ చట్టాల ప్రకారం మా మధ్య తీర్పు చెప్పండి అన్నారు. ఆ బెదూయిన్ ఇలా చెప్పారు, నా కుమారుడు ఈ వ్యక్తి వద్ద కూలీగా పనిచేసేవాడు మరియు అతను
అతని భార్యతో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నారు. నా కుమారుడిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రజలు నాకు చెప్పారు. కాబట్టి దానికి బదులుగా నా కుమారుని రక్షించుకోవడానికి నేను 100 గొర్రెలను 100 బానిస స్త్రీని విమోచన క్రయంగా చెల్లించాను. అప్పుడు నేను పండితులను అడిగాను. వారు మీ కుమారుడికి 100 కొరడా దెబ్బలు మరియు 1 సంవత్సరం పాటు బహిష్కరణ విధించాలి అని చెప్పారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, నిస్సందేహంగా నేను అల్లా చట్టాల ప్రకారం మీ మధ్య తీర్పిస్తాను. ఆ బానిస స్త్రీ మరియు ఆ గొర్రెలు మీకు తిరిగి ఇవ్వబడతాయి మరియు మీ కుమారుడికి 100 కొరడా దెబ్బలు మరియు 1 సంవత్సరం బహిష్కరణ విధించబడుతుంది. ఆ తర్వాత ఆయన ఒకరిని ఉద్దేశించి, ఓ ఉనైస్, ఈ మనిషి భార్య వద్దకు వెళ్ళి ఆమెను రాళ్లతో కొట్టి చంపు. కాబట్టి ఉవైస్ వెళ్ళి ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. సంఖ్య 861. ఆయిషా రజల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైనా మత సూత్రాలకు అనుగుణంగా లేని దేనినైనా కొత్తగా ప్రవేశపెడితే ఆ విషయం తిరస్కరించబడుతుంది. హదీస్ 862. అల్ బరా బిన్ హజీబ్ రజల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త హుదైబియా ప్రజలతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అలీ బిన్ అబూ తాలిబ్ ఆ పత్రాన్ని రాసి అందులో ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని పేర్కొన్నారు. ఆ అన్యమతస్థులు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని రాయవద్దు, ఎందుకంటే మీరు నిజంగా ప్రవక్త అయితే మేము మీతో యుద్ధం చేసేవాళ్ళం కాదు అన్నారు. అల్లాహ్ ప్రవక్త దానిని చెరిపివేయమని అలీని కోరారు. కానీ అలీ, నేను దానిని చెరిపివేసే వ్యక్తిని కాను అని అన్నారు. అల్లాహ్ ప్రవక్త దాన్ని చెరిపివేసి ప్రవక్త మరియు ఆయన సహచరులు మక్కాలోకి ప్రవేశించి అక్కడ 3 రోజులు ఉండాలనే షరతుపై వారితో సంధి చేసుకున్నారు. వారు తమ ఆయుధాలను పెట్టెలలో తీసుకొని ప్రవేశించాలి. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వబారిక్ వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలా ముహమ్మద్. సంఖ్య 863. అల్ బరా రజల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుల్ ఖాయిదా మాసంలో ఉమ్రా చేయాలని సంకల్పించినప్పుడు ఆయన కేవలం 3 రోజులు మాత్రమే మక్కాలోని తన నివాసంలో ఉంటానని వాగ్దానం చేసి ఆ విషయాన్ని వారితో పరిష్కరించే వరకు మక్కా ప్రజలు ఆయనను మక్కాలోకి ప్రవేశించనివ్వలేదు. సంధిపత్రం రాయబడినప్పుడు అందులో ఈ విధంగా పేర్కొనబడింది, అల్లా యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరించిన షరతులు ఇవే. అందుకు వారు, మేము దీనికి అంగీకరించాము, ఎందుకంటే మీరు అల్లా యొక్క ప్రవక్త అని మేము విశ్వసించి ఉంటే మిమ్మల్ని నిరోధించే వాళ్ళం కాదు, కానీ మీరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అన్నారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అల్లా యొక్క ప్రవక్తను మరియు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాను కూడా అన్నారు. అప్పుడు అతను అలీతో అల్లా ప్రవక్త అనే పదాలను చెరిపివేయండి అని అన్నారు. కానీ అలీ, లేదు, అల్లా సాక్షిగా నేను మీ పేరును ఎప్పటికీ చెరిపివేయను అన్నారు. కాబట్టి అల్లా ప్రవక్త ఆ పత్రాన్ని తీసుకొని ఇలా రాశారు, ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అంగీకరించిన విషయం ఇది. వాటి పెట్టెలలో తప్ప మరే ఆయుధాలను మక్కాలోకి తీసుకురాకూడదు మరియు మక్కా ప్రజలలో ఎవరు అతనితో అంటే ప్రవక్తతో వెళ్ళడానికి అనుమతించబడరు. వారు అతన్ని అనుసరించాలని కోరుకున్నప్పటికీ మరియు అతను తన సహచరులలో ఎవరైనా మక్కాలో ఉండాలనుకుంటే వారిని అడ్డుకోరు. ప్రవక్త మక్కాలోకి ప్రవేశించి కాలపరిమితి ముగిసినప్పుడు మక్కా వాసులు అలీ రజల్లాహు తఆలా వద్దకు వెళ్ళి, మీ స్నేహితుడికి అంటే ప్రవక్తకు బయటికి వెళ్ళమని చెప్పండి, ఎందుకంటే అంగీకరించిన కాలం ముగిసింది అని అన్నారు. కాబట్టి ప్రవక్త మక్కా నుండి బయటికి వెళ్ళిపోయారు. హంజా కుమార్తె ప్రవక్త మరియు ఆయన సహచరుల వెనుక పరిగెత్తుతూ ఓ మావయ్య అని పిలిచింది. అలీ ఆమెను స్వీకరించి ఆమె చేయి పట్టుకొని ఫాతిమాతో, నీ మామయ్య కుమార్తెను తీసుకో అని అన్నారు. జైద్ మరియు జాఫర్ రజల్లాహు తఆలా అన్హు ఆమె గురించి గొడవపడ్డారు. అలీ, ఆమె నా మామయ్య కుమార్తె కాబట్టి ఆమెపై నాకే ఎక్కువ హక్కు ఉంది అన్నారు. జాఫర్ రజల్లాహు తఆలా అన్హు, ఆమె నా మామయ్య కుమార్తె మరియు ఆమె అత్త నా భార్య అని అన్నారు. జైద్, ఆమె నా సోదరి కుమార్తె అని అన్నారు. ఆమెను ఆమె అత్తకు ఇవ్వాలని ప్రవక్త తీర్పునిచ్చి అత్త తల్లి లాంటిది అన్నారు. ఆ తర్వాత ఆయన అలీతో, నువ్వు నా నుండి వచ్చావు, నేను నీ నుండి వచ్చాను అని, జాఫర్తో, నువ్వు స్వభావంలోనూ రూపంలోనూ నన్ను పోలి ఉన్నావు అని, మరియు జైద్తో, నువ్వు విశ్వాసంలో నా సోదరుడివి మరియు విముక్త బానిసవి అని అన్నారు. సంఖ్య 864. ఇబ్నే ఉమర్ రజల్లాహు తఆలా అన్హు గారి కథనం. అల్లా దూత ఉమ్రా కొరకు బయలుదేరారు. కానీ ఖురైష్ బహుదేవారాధకులు ఆయనను కాబాకు చేరుకోకుండా అడ్డుకున్నారు. కాబట్టి ఆయన అల్ హుదైబియా వద్ద తన బలి పశువును బలిచ్చి తన తల క్షౌరం చేయించుకున్నారు. అలాగే మరుసటి సంవత్సరం తాను ఉమ్రా చేస్తానని
కత్తులు తప్ప ఇతర ఆయుధాలేవి వెంట తెచ్చుకోనని, వారు అనుమతించిన కాలం మినహా మక్కాలో బస చేయనని వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ విధంగా ప్రవక్త మరుసటి సంవత్సరం ఆ ఒప్పందం ప్రకారం మక్కాలో ప్రవేశించి ఉమ్రా పూర్తి చేశారు. ఆయన అక్కడ 3 రోజులు బస చేసిన తర్వాత ఆ బహుదైవారాధకులు ఆయనను అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆదేశించారు. దాంతో ఆయన అక్కడి నుండి నిష్క్రమించారు. సంఖ్య 865. సహల్ బిన్ అతా అబూ హత్మ రజల్లాహు ఉల్లేఖించారు. అబ్దుల్లా బిన్ సహల్ మరియు ముహయిసా బిన్ మసూద్ బిన్ జైద్ ఖైబర్తో ముస్లింలకు శాంతి ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో అక్కడికి వెళ్లారు. సంఖ్య 866. అనస్ రజల్లాహు గారు ఉల్లేఖించారు. అన్నద్రు కుమార్తె అయిన అర్రబీ ఒక బాలిక పన్నును పగలగొట్టింది. అర్రబీ బంధువులు ఆ బాలిక బంధువులను సంప్రదించి ఇర్ష్ గాయాలకు చెల్లించే పరిహారం స్వీకరించి ఆ నేరస్తురాలిని క్షమించామని కోరారు. కానీ వారు అందుకు నిరాకరించారు. దాంతో వారు ప్రవక్త వద్దకు వెళ్ళారు. ప్రవక్త వారికి ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించారు. అన్నస్ల్ బిన్ అన్నద్ర్ ఇలా ప్రశ్నించారు. ఓ ప్రవక్త, ఆ రబీ పన్ను కూడా పగలగొట్టబడుతుందా? కాదు, సత్యంతో మిమ్మల్ని పంపిన దేవుని సాక్షిగా చెబుతున్నాను, ఆమె పన్ను పగలగొట్టబడదు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు. ఓ అనస్, అల్లా ధర్మం ప్రతీకారాన్నే విధిస్తోంది. ఆ తర్వాత ఆ బాలిక బంధువులు అంగీకరించి ఆమెను క్షమించారు. ప్రవక్త ఇలా అన్నారు. అల్లా దాసులలో కొందరు ఉన్నారు, వారు కనుక అల్లా పేరు మీద ప్రమాణం చేస్తే అల్లా వారి ప్రమాణాన్ని నెరవేర్చి వారికి అనుగ్రహం చూపుతారు. అనస్ రజల్లాహు ఇలా జోడించారు. ప్రజలందరూ ఏకగ్రీవంగా అంగీకరించి ఆ ఇర్ష్ పరిహారంను స్వీకరించారు. సంఖ్య 867. అల్ హసన్ అల్ బస్రీ ఇలా ఉల్లేఖించారు. అల్లా సాక్షిగా అల్ బసన్ బిన్ అలీ ముఆవియాకు వ్యతిరేకంగా పర్వతాల వంటి భారీ సైన్యాలను నడిపించారు. అప్పుడు అమర్ బిన్ అల్ ఆస్ ముఆవియాతో ఇలా అన్నారు. నేను చూస్తున్న ఈ సైన్యాలు తమ ప్రత్యర్థులను సంహరించేంత వరకు వెనుదిరిగేవి కావని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. ఆ ఇద్దరు వ్యక్తులలో నిజంగా ఉత్తముడైన ముఆవియా ఆయనతో ఇలా అన్నారు. ఓ అమర్, ఒకవేళ వీరు వారిని చంపినా, వారు వీరిని చంపిన ప్రజల వ్యవహారాలను చూసుకోవడానికి నా వద్ద ఇంకెవరు మిగులుతారు? వారి స్త్రీల బాధ్యత వహించడానికి నా వద్ద ఇంకెవరు మిగులుతారు? వారి పిల్లలను చూసుకోవడానికి నా వద్ద ఇంకెవరు మిగులుతారు అని ముఆవియా ప్రశ్నించుకున్నారు. అప్పుడు ముఆవియా అబ్దుల్ షమ్స్ గోత్రానికి చెందిన ఇద్దరు ఖురైషీలను అబ్దుల్ రెహమాన్ బిన్ సమురా మరియు అబ్దుల్లా బిన్ ఆమిర్ బిన్ ఖురైజ్ అల్ హసన్ వద్దకు పంపారు. వారిని ఉద్దేశించి, మీరు ఆ వ్యక్తి అంటే అల్ హసన్ వద్దకు వెళ్ళండి, ఆయనతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంప్రదింపులు జరపండి, ఆయనతో మాట్లాడి శాంతిని అంగీకరించమని ఆయనను కోరండి అని ముఆవియా ఆదేశించారు. దాంతో వారు అల్ హసన్ వద్దకు వెళ్ళి ఆయనతో మాట్లాడి శాంతిని అంగీకరించమని ఆయనను అభ్యర్థించారు. అల్ హసన్ ఇలా అన్నారు. మేము అబ్దుల్ ముతలిబ్ వంశస్థులం, మా వద్ద సంపద ఉంది, ప్రజలు పరస్పర హత్యలు మరియు అరాచకాలలో మునిగిపోయారు, కాబట్టి కేవలం ధనమే వారిని సంతృప్తి పరచగలదు. వారు అల్ హసన్తో ఇలా అన్నారు. ముఆవియా ఫలానా విషయాలను ప్రతిఫలంగా సమర్పిస్తున్నారు, మీరు శాంతిని అంగీకరించాలని ఆయన మిమ్మల్ని కోరుతున్నారు, మిమ్మల్ని బతిమాలాడుతున్నారు. అల్ హసన్ వారితో ఇలా అన్నారు. సరే, అయితే మీరు చెప్పిన ఈ విషయాలకు బాధ్యత వహించేదేవారు? వారు ఇలా పిలిచారు. మేమే దీనికి బాధ్యత వహిస్తాం. అలా అల్ హసన్ ఏ విషయాలను కోరినా వారు మీ తరఫున దీనికి మేము బాధ్యతలను వహిస్తాము అని మాటిచారు. ఈ విధంగా అల్ హసన్ ముఆవియాతో ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అల్ హసన్ అల్ బస్రీ ఇలా అన్నారు. నేను అబూబకర్ రజల్లాహు ఇలా చెప్పడం విన్నాను. నేను ప్రవక్తను సంఘవేదికపై చూశాను. ఆ సమయంలో అల్ హసన్ బిన్ అలీ ఆయన పక్కనే ఉన్నారు. ప్రవక్త ఒకసారి ప్రజల వైపు, మరొకసారి అల్ హసన్ బిన్ అలీ వైపు చూస్తూ ఇలా అన్నారు. నా ఈ కుమారుడు ఒక సయ్యిద్ అంటే ఒక కులీనుడు. ఇతని ద్వారా అల్లాహ్ ముస్లింలలోని 2 పెద్ద వర్గాల మధ్య శాంతి నెలకొల్పుగాక. సంఖ్య 868. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు. ఒకసారి అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి ద్వారం వద్ద కొందరు వాదులు గట్టిగా వాదించుకున్నటువంటి శబ్దాలు విన్నారు. వారిలో ఒకరు మరొకరి తన అప్పును తగ్గించమని వేడుకుంటూ దయతో వ్యవహరించమని కోరుతున్నారు. కానీ అవతల వ్యక్తి మాత్రం అల్లాహ్ సాక్షిగా నేను అలా చేయను అని అంటున్నారు. అల్లాహ్ దూత వారి వద్దకు వెళ్ళి అల్లాహ్ సాక్షిగా తాను ఎటువంటి ఉపకారం చేయనని ప్రమాణం చేసిన వ్యక్తి ఎవరు అని అడిగారు. ఆ వ్యక్తి అల్లాహ్ దూత, ఆ వ్యక్తి నేనే, నా వాది అప్పు
చేసుకున్న వ్యక్తి ఏమి కోరుకుంటే నేను అతనికి అదే చేస్తాను అని బదులిచ్చారు. సంఖ్య 869. అబ్దుల్లా బిన్ కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు తన తండ్రి కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు నుండి ఉల్లేఖించారు. అబ్దుల్లా బిన్ అబూ హద్రత్ అల్-అస్లామీ కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు ఒకే రోజు అబ్దుల్లాను కలిశారు. కాబ్ రజల్లాహు తన బాకీని చెల్లించమని గట్టిగా అడిగారు. దాంతో వారిద్దరి గొంతులు చాలా బిగ్గరగా వినిపించాయి. ఆ దారి గుండా వెళ్తున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి అప్పులో సగభాగం తగ్గించుకో అని సూచిస్తున్నట్లు కనిపించారు. దాంతో కాబ్ రజల్లాహు అవతల వ్యక్తికి తనకి ఇవ్వాల్సిన అప్పులో సగభాగం తీసుకుని మిగిలిన సగభాగం అప్పులు మాఫీ చేశారు. సంఖ్య 870. అబూ హురైరా రజల్లాహు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మానవ శరీరంలోని ప్రతి కీలకు గాను ఒక సదకా ఇవ్వాల్సి ఉంటుంది. సూర్యుడు ఉదయించే ప్రతి రోజున న్యాయాన్ని నెలకొల్పే వ్యక్తిని ఒక సదకా చేసినందుకు సంఖ్య 870. في فئتين التقتا فئة تقاتل في سبيل الله وأخرى كافرة يرونهم مثليهم رأي العين والله بنصره من يشاء. జుబైర్ మరియు అన్సారీలకు ప్రయోజనమైన ఉదారమైన తీర్పునిచ్చారు. కానీ అన్సార్లు అల్లా ప్రవక్త కోపం తెప్పించినప్పుడు ఆయన స్పష్టమైన చట్టం ప్రకారం ఆ జుబైర్ అతని పూర్తిగా కొనిచ్చారు. ఆ జుబైర్ ఇలా అన్నారు: అల్లా సాక్షిగా ఆ విషయానికి సంబంధించి ఈ కింది వచనం అవతరించిందని నేను భావిస్తున్నాను. కానీ మీ ప్రభు సాక్షిగా వారు తమ మధ్య ఉన్న అన్ని వివాదాల్లో మిమ్మల్ని న్యాయ నిర్ణేతగా నియమించే వరకు వారికి విశ్వాసం ఉండదు. సంఖ్య 872. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం మా నాన్నగారు అప్పుల్లో ఉండి మరణించారు. మా నాన్నగారి అప్పుకు బదులుగా మా తోటలోని తీసుకోమని ఆయన రుణదాతలను సూచించారు. కానీ వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఎందుకంటే అది పూర్తి అప్పు తీర్చదని వారు భావించారు. కాబట్టి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఆయనకు ఈ విషయాన్ని చెప్పాను. ఆయన నాతో ఇలా అన్నారు: నువ్వు ఖర్జూరాలను కోసి మీర్బాజులో అంటే ఖర్జూరాలను ఎండబెట్టే ప్రదేశంలో సేకరించినప్పుడు నన్ను అల్లా యొక్క ప్రవక్తను నన్ను పిలువు. చివరికి ఆయన అబూబకర్ మరియు ఉమర్ రజల్లాహు వచ్చి ఆ ఖర్జూరాలపై కూర్చొని అల్లాను ప్రార్థించారు. వారిని దీవించండి. అప్పుడు ఆయన నీ రుణదాతలను పిలిచి వారికి వారి పూర్తి హక్కులను ఇవ్వు అని అన్నారు. కాబట్టి నేను మా నాన్నగారి రుణదాతలందరికీ పూర్తిగా చెల్లించాను. అయినప్పటికీ 13 మస్కల ఖర్జూరాలను వాటిలో 7 మరియు 6 రకాలు. నేను సూర్యాస్తమయ సమయంలో అల్లా ప్రవక్తను కలుసుకొని దాని గురించి ఆయన తెలియజేశాను. దానికి ఆయన చిరునవ్వు నవ్వి అబూబకర్ మరియు ఉమర్ రజల్లాహు వెళ్ళి వారికి దీని గురించి చెప్పు అని అన్నారు. వారు అల్లా ప్రవక్త తాను చేసిన దాన్ని బట్టి ఇది జరుగుతుందని మేము గ్రహించామని అన్నారు. సంఖ్య 873. అబ్దుల్లా బిన్ కాబ్ రజల్లాహు గారి కథనం ప్రకారం కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు అతనికి చెప్పింది ఏమిటంటే, అల్లా ప్రవక్త జీవించి ఉన్న కాలంలో అతను మసీదులో ఇబ్నే అబూ హద్రత్ నుండి తన అప్పును అడిగారు. వారి స్వరాలు బిగ్గరగా పెరిగిపోతూ పోయాయి. చివరికి అల్లా ప్రవక్త వాటిని విన్నారు. అతని ఇంట్లో కాబట్టి అతను తన గది తెరను తీసి ఓ కాబ్ బిన్ మాలిక్ అతను అప్పుల సొమ్ము తగ్గించమని సూచిస్తూ అప్పుడు అల్లా ప్రవక్త ఇబ్నే అబూ హద్రత్తో లేచి అతనికి మిగిలినది చెల్లించు అని అన్నారు.